ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం డేటా ఆధారిత పాలనా విప్లవానికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతను జోడించి సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటు పేదలపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా ఏపీ సీఎం అడుగులు వేస్తున్నారు. అమరావతిలోని సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల దగ్గర పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధర యూనిట్కు 4 రూపాయలకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించాలని, వడ్డీ రేట్లు తగ్గించేలా ఆర్థిక సంస్థలతో చర్చలు జరపాలని తెలిపారు. 6 విద్యుత్ సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్ విధానం తీసుకురావాలని సూచించారు. అలాగే సెప్టెంబర్ నాటికి పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కలెక్షన్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పై సీఎం చంద్రబాబుతో ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీజీఎస్ తో కలిసి సమగ్రమైన సిటిజన్ డేటాబేస్ రూపకల్పన చేయడం, సమగ్ర డేటా ఆధారంగా కుటుంబాల అవసరాలను గుర్తించే అంశాలపై ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు.